బీఆర్ఎస్ పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల అంశంపై కేటీఆర్, హరీష్ రావు అభూత కల్పనలు చేస్తున్నారన్నారు. లగచర్ల దాడి ఘటనలో ఉన్న సురేష్ అనే వ్యక్తి ఎస్టీ కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సురేష్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని, కావాలనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ను బురిడి కొట్టించారని ఆరోపించారు. అతను మణికర్ణలో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంట్లో ఉంటాడు. అతను షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్. పోలీసులు అతని గురించి ఇతర రాష్ట్రాల్లో పంపిస్తే కూడా దొరకని విధంగా దాచిపెట్టారు. కేటీఆర్ వాళ్ళే దాచిపెట్టారు. మనం సామాన్య నివాసులు నిజంగా పేదవాళ్ళు రైతులకు ఇబ్బందిగా దొరికిపోయేవాడు. ఇతర రాష్ట్రాలు లుకౌట్ పాలిసీ సిచ్యువేషన్ ఎట్లయితే పూర్తిగా స్మగ్లర్స్, డకాయిట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారో అది చేసిన పాస్పోర్ట్స్ ఇచ్చేసారు, అయినా సరే దొరకట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి. దీని ఇంకా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెద్ద తలకాయలన్నీ కూడా కూర్చొని ఒక కలెక్టర్ని చంపాలన్న ఉద్దేశంతోనే ప్రయత్నం చేశారు. సురేష్ అనే డ్రామా ఆర్టిస్ట్ అతను చాలా షాకింగ్ ఆర్టిస్ట్ పెట్టి కలెక్టర్ గానే మభ్యపెట్టారు. ఎంత బాగా ఆర్టిగా ఇచ్చిందంటే 10 కిలోమీటర్ల దూరం నుంచి మీరు వచ్చి 10 నిమిషాలు ఇక్కడికి వస్తే ఏమైతే సార్ అని అంటే పాపం కలెక్టర్ గారు అరే రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, అది చెల్ల కట్టుకున్నాడు, రైతులు కట్టుకుంటారు అని ఎత్తికి అట్లాంటి కట్టుకున్నాడు. కట్టుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ రాళ్ళు రప్పని రెడీ పెట్టేందుకు అక్కడ పోయేటల్లా మొత్తంగా మీద పడి దాడి చేయడం స్టార్ట్ చేస్తే అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు ప్రతిజ్ఞన్ గారు. కనీసం విచక్షణ జ్ఞానం వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు. అసలు కలెక్టర్ ఆరోగ్యం ఎట్లుంది, కాడా అధికారి ఆదివాసాయ అధికారి వాళ్ళు ఎట్లున్నారు, ఒకసారిపై పరామర్శించి రావాలి. ప్రజలతో ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ వీళ్ళంతా కూడా గతంలో కూడా కనీసం వాళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా మొత్తం కూడా గణాంకాలన్నీ కూడా తప్పుడు గణాంకాలన్నీ కూడా పత్రిక వాళ్ళ